హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ జాబ్స్ అండ్ అలానే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేషన్స్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుందాము. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ అనేది ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఇక్కడ మనం డీటెయిల్స్ గమనించినట్లయితే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి సంబంధించి మనకు శాలరీ వచ్చేటప్పటికి 25,070 రూపీస్ నుంచి 35,070 రూపీస్ వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. సో వీటిల్లో మనము ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ఈఓటీ, క్రెయిన్ ఆపరేటర్, వెల్డర్, హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించిన డిసిప్లిన్స్లో మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేషన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు 3 వేకెన్సీస్. అండ్ అలానే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్కి సంబంధించి మరొక 3 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి సంబంధించిన పే స్కేల్ చూసినట్లయితే 26,600 రూపీస్ నుంచి 38,920 రూపీస్ వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్కి చూసినట్లయితే 25,070 నుంచి 35,070 రూపీస్ వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ వర్తిస్తూ ఉంది. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జాబ్ రిజర్వేషన్స్ అనేవి మనకి ఇక్కడ వర్తిస్తున్నాయి. అండ్ అలానే అన్ని నామ్స్ అనేవి ఇక్కడ మనకు వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్ కమ్యూనిటీకి సంబంధించి. అండ్ ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాము. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్కి సంబంధించి చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ 3 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి. 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా కెమికల్ లేదా పవర్ ప్లాంట్ లేదా ప్రొడక్షన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. అండ్ అలానే ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్కి చూసినట్లయితే ఇక్కడ మనము ఫుల్ టైమ్ ఐటీఐ అనేది మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫిట్టర్ ట్రేడ్లో కానీ, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కానీ, టర్నర్ ట్రేడ్లో కానీ మనము కంప్లీట్ చేసుకోవాలి ఎన్సీవీటీ ద్వారాగా. అండ్ అలానే బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనం చూసినట్లయితే 28 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐటీఐ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి ఎన్సీవీటీ ద్వారాగా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో. అండ్ అలానే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఫిట్టర్ ట్రేడ్లో మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకు 28 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ ఈ జాబ్కి మనము ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ టర్నర్ ట్రేడ్లో మనం చూసినట్లయితే అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. సో అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి టర్నర్ ట్రేడ్కి సంబంధించి. అండ్ అలానే వెల్డర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఐటీఐ వెల్డర్కి సంబంధించి మనమైతే కోర్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఈఓటీ క్రెయిన్ ఆపరేటర్కి సంబంధించి మనకు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 28 ఇయర్స్. అండ్ ఇక్కడ కూడా మనము ఐటీఐ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిట్టర్ లేదా టర్నర్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్కి సంబంధించి. అండ్ అలానే ఇక్కడ ఈ జాబ్కి మాత్రం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి మనం 10th క్లాస్తో పాటుగా మనకి వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ అలానే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ వర్తిస్తుంది.
అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ కి సంబంధించి మనకైతే ఇక్కడ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ జాబ్స్ కి సంబంధించి. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు క్యాండిడేట్స్ కి ఫస్ట్ ఇయర్ 12,900 రూపీస్ పే అనేది వస్తుంది పర్ మంత్. అండ్ సెకండ్ ఇయర్ లో 15,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ఏదైతే పే స్కేల్ రేంజ్ మాట్లాడుకున్నామో ఆ పే స్కేల్ అనేది ఇక్కడ వర్తిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి మినిమం హైట్ వచ్చేటప్పటికి మేల్ 155 సెంటీమీటర్స్, ఫీమేల్ 143 సెంటీమీటర్స్, వెయిట్ 45 కేజెస్ ఉండాలి మేల్ అయితే, అండ్ అలానే ఫీమేల్ అయితే 35 కేజెస్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్కి చూసినట్లయితే 500 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 150 రూపీస్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి సంబంధించి క్యాండిడేట్స్ 300 రూపీస్ ఫీజ్ పే చేయాలి. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ సరిపోతుంది. అండ్ అలానే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్కి చూసినట్లయితే 300 రూపీస్ ఫీజ్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేస్తే సరిపోతుంది. ఈ ఫీజు కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేయొచ్చు. సో ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అయిన www.sai.co.in లోకి వెళ్ళి కెరీర్ సెక్షన్లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ అలానే వాటికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ కూడా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే మనకి మినిమం ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మనకైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 29th of December 2023 నుంచి 18th of January 2024 లోపు మనమైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.